శ్రీ శివాయ గురవే నమః అని మనం చెప్పుకుంటూ ఆపేసాము. ఆ వ్యవసాయం నిర్వచనం, ఆ భావకవిత్వ నిర్వచనం చెప్పుకుంటూ ఆపేసాము. అదని చేద్దాం. బెంగాల్లో రాజారామన్ రాయ్ సంఘ సంస్కరణ మార్గాన్ని అనుసరించి సంఘంలో దురాచారాన్ని నిరసించి సహగమనాన్ని వ్యతిరేకించి తన కొత్త భావాలకు అనుగుణంగా బ్రహ్మ సమాజం స్థాపించి ఆధునిక విజ్ఞానాన్ని తన రచన ద్వారా ప్రపంచం అంతా వ్యాప్తి చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ భావాల పట్ల ఆకర్షితులైనటువంటి వీరేశలింగం పంతులు గారు ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఆరంభించారు. ఇంకో పక్క సాహిత్య సంస్కరణ ప్రారంభించారు. వితంతు వివాహాలను ఖండించారు. జరిపించాడు. ఖండించకుండా వాడిని జరిపించాడు. సాంఘిక దురాచారాన్ని ఖండించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. కవిత్వంలో శృంగార ప్రబంధాలు చేసే కీడుని గుర్తించి వాటిని నిరోధించడానికి అపోగ్య వాక్యాన్ని రాశారు. కావ్యశరీరానికి కేవలం అలంకరణలే ఉండడాన్ని నిరసిస్తూ సరస్వతి నారద సంవాదాన్ని రాశారు. దాంతో ప్రబంధ ధోరణికి ప్రతిగా కొత్త ధోరణిలో భావకవిత్వం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్రోద్యమంలో దేశంలో జాతీయ చైతన్యం పెరిగింది. ఇంగ్లీషు విద్యా సముపార్జన కారణంగా స్వదేశీ ఉద్ధరణ కాంక్ష పెరిగిపోయింది. దాంతో భారతదేశంలో ముఖ్య నగరాల్లో రకరకాల సాహిత్య సంస్థలు, సమాజాలు బాగా వ్యాప్తి పొందాయి. చరిత్రకారులు దేశ చరిత్రను తవ్వి చూశారు. కవులు గత వైభవాన్ని కీర్తించారు. అభిప్రాయ ప్రకటనకు, భావ ప్రచారానికి పత్రికలు స్థాపించారు. అంతేకాకుండా స్థూలంగా సాహిత్య ప్రక్రియలో ఖండకావ్యాలను ఆదరించాయి. కవిత్వం నుంచి కథ విడిబడి స్వాతంత్ర ప్రక్రియగా రూపుదిద్దుకుంటున్న మరి చివరి దశలో ఖండకావ్యాలు వచ్చాయి. ఆ తర్వాత కథారహితమైన కొత్త కవిత్వం ఉద్భవించింది. కొత్త కవితా వస్తువులతో, కొత్త పాత్రలతో భావకవిత్వం పుట్టింది. స్థూలంగా భూస్వామ్య వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. ఆధునిక విద్య కారణంగా వ్యక్తి చైతన్యం పెరిగింది. గురుకుల విద్య స్థానంలో ఇంగ్లీషు విద్య వచ్చింది. మూఢ విశ్వాస స్థానంలో శాస్త్రీయ మానవతావాద భావాలు వస్తాయి. అస్వతంత్ర సమాజ స్వతంత్రాన్ని కోరుకుంటోంది. దాని తగ్గట్టుగానే పద్య స్థానంలో గేయం వచ్చింది. అచ్చు యంత్రం కారణంగా స్తోత్ర స్థానంలో పాఠకుడు ఏర్పడుతున్నాడు. కవిత్వం నుంచి కథ నిష్క్రమించింది. వస్తువాశ్రయ కవిత్వ స్థానంలో ఆత్మాశ్రయ కవిత్వం వచ్చింది. కావ్యానుభూతి ప్రాముఖ్యాన్ని పొందింది. ఈ నేపథ్యంలో భావ కవిత్వం ఆవిర్భవించింది. ఇక గురువుగారు అసలు కవిత్వానికి ఇవన్నీ ఆ దృష్టికి వచ్చి వెనకబడింది అనిపిస్తుంది. ఈ కాలం వాడికి కవిత్వాలు ఎవరికి కావాలి? భావ కవిత్వం ఎవరికి కావాలి? నానుష్కృతే కావ్యం వాక్యం ఉంది రైతే. నానుష్కృతే కావ్యం